మన భారతదేశ రాజధాని ఢిల్లీ పేరు మారిపోయిందా? ఇకపై ఢిల్లీని ఇంద్రప్రస్థ అని పిలవబోతున్నారా? న్యూస్ ఛానల్స్లో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అసలు ఈ వార్తలో నిజమెంత? ఒకవేళ మారితే ఎందుకు మారుస్తున్నారు? ముందుగా అసలు విషయం చెప్పేస్తాను. ఢిల్లీ పేరు ఇంకా అధికారికంగా మారలేదు. మన రాజధాని పేరు ఇప్పటికీ న్యూఢిల్లీగానే ఉంది. 2025 చివర్లో కొందరు రాజకీయ నాయకులు మరియు హిందూ సంఘాలు ఒక డిమాండ్ని తెరపైకి తెచ్చారు. ముఖ్యంగా న్యూఢిల్లీ బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ గారు, అలాగే విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి వారు ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలని ప్రభుత్వానికి అధికారికంగా ప్రతిపాదనలు పంపారు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా దీనిపై పెద్ద చర్చే మొదలైంది. అసలు ఇంద్రప్రస్థ అనే పేరుని ఎందుకు సూచించారు అంటే, మహాభారత కాలంలో పాండవులు నిర్మించుకున్న అద్భుతమైన రాజధాని పేరే ఈ ఇంద్రప్రస్థ. యమునా నది తీరాన ఉన్న ఈ నగరాన్ని దేవశిల్పి అయిన విశ్వకర్మ స్వయంగా నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. వందల ఏళ్ల పరాయి పాలనలో మన దేశ రాజధాని పేరు ఢిల్లీగా స్థిరపడిపోయింది. అందుకే ఇప్పుడు మళ్లీ మన సనాతన ధర్మాన్ని, ఆ ప్రాచీన వైభవాన్ని తిరిగి తీసుకురావాలన్నదే ఈ పేరు మార్పు డిమాండ్ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. సో విషయం అర్థమైంది కదా ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఇది కేవలం ఒక డిమాండ్ మాత్రమే. ప్రభుత్వం దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీరేమంటారు? మన ఢిల్లీ పేరును నిజంగానే ఇంద్రప్రస్థగా మార్చాలా వద్దా? కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి.